ఢిల్లీలో కాంగ్రెస్ రోడెక్కింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేతలు సీట్ చోరీ అంటూ నినాదాలు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ రోడ్డెక్కింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. నేతలు సీట్ చోరీ అంటూ నినాదాలు చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. రాష్ట్రపతి భవన్ కు కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. అయితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోరినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ రోడ్డెక్కింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు నేతలు. మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పెద్ద ఎత్తున ఏఐసిసి నేతలు ఆందోళనకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీనాక్షి నటరాజన్తో పాటు మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఏఐసిసిలో ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. నేతలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఓట్ చోరీ చేశారు, ఇప్పుడు సీట్ చోరీ చేస్తున్నారంటూ కూడా ఆందోళన వేస్తున్నటువంటి కార్యకర్తలను మొత్తం పోలీసులు అడ్డుకుంటున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పటి వరకు అంటే బారికేడ్స్ అడ్డం పెట్టారు ఏఐసిసి కార్యాలయం వద్ద. అయినప్పటికీ కూడా ఏ విధంగానైతే ఇప్పటి వరకు మనం చూడొచ్చు, పూర్తిగా అంటే ఎక్కడికక్కడ పోలీసులు అయితే కట్టుదిట్టం చేయడంతో కార్యకర్తలు అటు మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి కార్యకర్తలు మొత్తం కూడా పైనుంచి బారికేడ్స్ మీద నుంచి దూకేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వెంటనే అరెస్ట్ చేసేందుకు కూడా అక్కడ పోలీసులంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది నేతలు మనతో ఉన్నారు. చూసారా, మన నటరాజు సంబంధించి ఏదైతే కార్యక్రమం ఉందో ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇవాళ ఒక మంచి నేత, ఎంత మంచి నేతని కావాలని బీజేపీ వాళ్ళు ఈ రకంగా చేయడం దేశం మొత్తం చూస్తూ ఉంది. ఈ రకంగా దౌర్జన్యం హిట్లర్ పరిపాలన చేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ వెరీ టూ మచ్. हम यही कहना चाहते हैं कि ऐसा హిట్లర్ పరిపాలనకు ఖతం చేయాలని చెప్పేసి మేము తెలంగాణ నుంచి వచ్చాము. ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము మీనాక్షి నటరాజన్ గాంధీస్ మీనాక్షి నటరాజన్ని మళ్ళీ రివోక్ చేయాలి, రాజ్యసభకు అనుమతించాలని చెప్పేసి సుప్రీంకోర్టుని అడుగుతున్నాం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుకుంటున్నాం. చూడొచ్చు పెద్ద ఎత్తున అంటే ఏఐసిసి కార్యాలయం నుంచి వస్తున్నటువంటి నేతలందరూ కూడా వాళ్ళను అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే పోలీసులు ఒకవైపు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. మనం చూడొచ్చు బస్సులో వాళ్ళందరినీ తీసుకెళ్లేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిణామాలను మనం ప్రత్యేకంగా చూడొచ్చు. ఏ విధంగానైతే కార్యకర్తలను, కాంగ్రెస్కు సంబంధించినటువంటి మధ్యప్రదేశ్ నేతలను మొత్తం కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అంటే ఇది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కూడా సిద్ధమవుతుంది కాంగ్రెస్. అయితే అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించడం వల్లే ఇదంతా జరిగిందంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం ఏఐసిసికి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి ఏఐసిసిలో ఒకవైపు అంటే అటు మీనాక్షి నటరాజన్ సైతం కొన్ని విషయాలను స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిణామాలు అన్నింటినీ నేపథ్యంలో ఒకవైపు అంటే ఏఐసిసిలో ఒకవైపు ఫామ్ 26కి సంబంధించినటువంటి విషయంలో కూడా మీనాక్షి నటరాజన్ ఒక క్లారిటీ ఇచ్చారు. తాను అందులో అడిగినటువంటి ప్రతి పాయింట్ కూడా సరైనటువంటి సమాధానం ఇచ్చాను, ఎక్కడ కూడా తన పైన ఉన్నటువంటి ప్రైవేట్ కంప్లైంట్ కానీ కోర్టు ఇచ్చినటువంటి లీగల్ నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారం లేదు, అందుకోసమే తాను వాటి విషయంలో స్పందించలేదనే విషయాన్ని కూడా
మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం అయితే ఏఐసిసి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూనే ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.